ఇప్పుడు భూమి మీద ఎవరి స్థాయి యేసుప్రభు వారి స్థాయికి సరిపోతుంది చెప్పండి. అందుకే ఒక పాటలో రాశాను, కలిగినవన్నీ ఆయన లేకుండా కలుగలేదట, అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట, ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట, పశువుల తొట్టెలో శిశువై పరుండుట ఎంత చోద్యమట. సో యేసు ప్రభు స్థాయి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఎంత రిక్తునిగా చేసుకున్నారంటే తన మీద ఉమ్మి వేశారు. ఇది ఒక సాదాసీదా వ్యక్తి కూడా తట్టుకోలేని అవమానం. ఇందాక మనం చెప్పుకున్న భిక్షగాడు అన్నామే, ఆయన మీద కూడా ఉమ్మేస్తే ఊరుకోడు చితక్కూడేస్తాడు, చేతిలో ఉన్న కర్రెట్టో బొచ్చెట్టో. ఎందుకంటే అంత తగ్గించుకోడు ఎవడు కూడా. కానీ అంత గొప్ప స్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఆ అవమానాన్ని రిసీవ్ చేసుకున్నారు. మీరు చేసుకుంటారా? అంత తగ్గింపు మనం కష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన పని పూర్తి చేసే క్రమంలో ఆ సర్వశక్తుడు, ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఉమ్మి వేయించుకోవడానికి కూడా వెనకాడలేదంటే మీరు ఆయన గొప్పతనం అర్థం చేసుకోండి. దూషింపబడి బదులు దూషించలేదు, హింసింపబడి బదులు హింసించలేదు. అపవిత్రులు పాపాత్ములు తనకు తిరస్కారముగా చేసిన ద్రోహం అంతటిని భరించాను తప్ప దానికి బదులు నేను ఒక్క ప్రతీకార